లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా కథలు ఇప్పుడు ఆంటాగనిస్ట్కి సపోర్ట్గా నెగిటివిటీలో గట్టిగా మునిగి తేలుతున్నాయి. గతంలోనూ ఈ పోకడ ఉన్నా ఈ మధ్య అవి కొంచెం ఎక్కువయ్యాయనే చెప్పాలి. రీసెంట్గా వచ్చిన పుష్పరాజ్ కూడా గంధపు చెక్కల స్మగ్లర్గా వచ్చి కోట్లు కొల్లగొట్టగా, ఇక మట్కాతో వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ బ్యాక్డ్రాప్ లో టాలీవుడ్ లో మరో సినిమా తెరకెక్కుతుండగా అందులో మన దేవసేన కీలక పాత్ర పోషించడం ఇక్కడ విశేషం. ఎన్టీఆర్ బయోపిక్, కొండపలం వంటి సెన్సిబుల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి ఇలా కాదంటూ ఫక్త్ ఊరమాస్ సినిమాని తీసే పనిలో పడ్డాడట డైరెక్టర్ క్రిష్. తాజాగా గంధపు చెక్కల బ్యాక్డ్రాప్ లో తెరకెక్కి కోట్లు కొల్లగొడుతున్న పుష్ప సిరీస్ లాగే తాను అలాంటి ఓవర్ ది బోర్డ్ కథని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఒక కూలీగా మొదలైన పుష్పరాజ్ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చే స్థాయికి ఎలా చేరుకున్నాడో పుష్ప 2లో చూశాం. అలానే అనామకురాలిగా వెళ్లిన స్త్రీ అక్కడ మోసపోయి అదే చోట ఎదురు తిరిగి నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకునే మహారాణిగా ఎలా ఎదిగిందో తాను తీస్తున్న ఘాటీలో చూపించనున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. టీజర్ లో చూపించిన 2-3 విజువల్స్ ఇంటెన్సిటీ చూస్తుంటే ఈ సినిమాలో అనుష్కని ఒక లేడీ డిక్టేటర్ తరహాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. అయితే సెన్సిబుల్ కథలని డీల్ చేసిన క్రిష్ ఈ గంజాయి బ్యాక్డ్రాప్ లో వస్తున్న టూ మచ్ వాయిలెన్స్ ఫిలిం ని ఎలా డీల్ చేశాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న ఈ ఘాటి అనుష్క అభిమానులకు ఎలాంటి మెమరీస్ మిగిలిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.